ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో సిపిఎం అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్కు విజయం సాధించాలంటూ సిపిఎం రాష్ట్ర నాయకుడు కల్లూరి మల్లేష్ ఓటర్లను వేడుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆలేరు అభివృద్ధికి నిర్లక్ష్యం జరిగిందని, పోరాట వారసత్వాన్ని కొనసాగించే ఈ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ వార్డులో కాంగ్రెస్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ పోటీ చేస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ తరఫున 4వ వార్డు ప్రజలని, ఆలేరు పట్టణ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ సిపిఎం పార్టీగా అనిత్యం ప్రజా సమస్యలపై పనిచేస్తున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉన్నది. ఇవాళ ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉన్నది. గడిచిన ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసినా ఈ నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఇవాళ అదే కాటమయ్య బజార్ కానీ 4వ వార్డు మొత్తానికి చూసినప్పుడు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అదేవిధంగా రహదారులకు సంబంధించి కానీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలి అనంటే చిన్ననాటి నుండి ఎర్రజెండా బట్టి ఇక్కడ ప్రజల పక్షాన పనిచేసిన మొరిగాడి యాదగిరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మొరిగాడి అజయ్ భాగ్యలక్ష్మి గారి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి